మట్టిలో మాణిక్యం అంటే మనం సింగర్ బేబీని తలుచుకుంటాం. అంత గొప్పగా ఆమె స్వరం ఉంటుంది. ఎంతో గొప్పగా పాటలు పాడుతూ అందరినీ మెస్మరైజ్ చేసేస్తుంది. అయితే ఆమె పాట కేవలం ఒకళ్ళకో ఇద్దరికో కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందిందని చెప్పుకోవచ్చు. దానికి నిదర్శనమే ఏఆర్ రెహమాన్ ఆమెకు గొప్ప సింగర్ అని కితాబు ఇవ్వటమే. అయితే ఇక అక్కడి నుంచి సింగర్ కోటి ఆమెను తన సంగీతపు ట్రూప్లో జాయిన్ చేసుకుని తన తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలతో పాటు బేబీకి కూడా సింగింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అసలు మొదటిగా సింగర్ బేబీని పైకి తీసుకువచ్చింది, తన చేత ఒక పాట పాడించింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రఘు కుంచే. అయితే తనని నేరుగా రికార్డింగ్ డైరెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ చిన్న చిన్న విషయాల నుంచి ఆమెకు దగ్గరుండి చెప్పడమే కాకుండా ఆమెను మంచి సింగర్ ఉందని గుర్తించి మంచి పాటను బయటకు తీసుకురావడంలో రఘు కుంచే ప్రధానమైన పాత్ర పోషించారని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలవటంతో బేబీ జన్మ ధన్యమైందని తనంతట తానే తన నోటితో చెప్పింది మీడియా ప్రజలకు. ఇక విషయానికి వస్తే ఈ మధ్యకాలంలోనే సింగర్ కోటితో పాటు తన సంగీతం ట్రూప్తో కలిసి దుబాయ్కి వెళ్ళింది బేబీ. అక్కడ కొన్ని సంగీతం పర్ఫార్మెన్స్లు, మ్యూజిక్ పర్ఫార్మెన్స్లు ఇవ్వటం కోసం కోటి ముందుగానే బేబీని ట్రైన్ చేసి అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు దాని గురించి చాలా బాధపడుతుంది సింగర్ బేబీ. దీనికి ప్రధానమైన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి రెండు రోజుల్లో వినయ విధేయ రామ, అదేనండి మన బావిపాటి సీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, అలాగే కియారా అద్వానీ హీరోయిన్గా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. అయితే ఈ సినిమాలో మొదటగా బేబీకి అవకాశం ఇద్దామని చిరంజీవితో పాటు రామ్ చరణ్ తేజ కూడా సిఫార్సు చేయడం, అయితే వెంటనే బేబీ ఒక పాట కోసం తన రికార్డింగ్ కోసం వెంటనే తనని కలుద్దాం అనుకోవటం, కానీ తను అప్పుడు ఇక్కడ లేకుండా వేరే దుబాయ్లో ఉందని తెలిసి ఆ పాట ఛాన్స్ కాస్త వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగిందట. అయితే దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన బేబీకి ఈ విషయం చెప్పిన తమ సన్నిహితులు ఈ విషయం విని షాక్ అయిందట సింగర్ బేబీ. తనకు వచ్చిన ఒక మహోన్నతమైన అవకాశం పోయిందంటూ బాధపడిందట. అంతేకాకుండా తను ఎంతో మెచ్చి తన అభిమాన హీరో కొడుకు సినిమాకి పాట పాడలేకపోయానే అంటూ కుమిలి ఏడ్చిందిట. కానీ అప్పుడు తన సన్నిహితులు చెప్పింది ఏంటి అంటే దుబాయ్లో అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదని, అయితే ఇక్కడ తనకి గనక మంచి పేరు వస్తే ఇక్కడ ఒకటి కాకపోయినా మరొక సినిమాలో పాడే అవకాశం వస్తుందని ఓదార్చడంతో మళ్ళీ తిరిగి కోలుకుని సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోందిట సింగర్ బేబీ. మరి ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారిపోయిందండి. అందుకని ఇప్పుడు మీ ముందుకు ఈ వీడియో తీసుకువస్తున్నాం.